వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 రాజధానులకు మద్దతుగా రేపల్లెలో ఎంపీ మోపిదేవి పూజలు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆశాభావం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆకాంక్ష. మెట్పల్లిలో అత్యంత వైభవంగా జరిగిన దుర్గాదేవి విగ్రహాల శోభయాత్ర. ఆకట్టుకున్న ఒగ్గు కళాకారుల నృత్యం, భారీగా హాజరైన జనం. ముదల్లో ఘనంగా ధర్మచక్ర పరివర్తన దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న యువకులు, చిన్నారుల నృత్యాలు. ఇక డీటెయిల్స్ చూస్తే 3 రాజధానులకు మద్దతుగా బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎంపీ మోపిదేవి వెంకటరామరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం 3 రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరారమణ గోవింద. మూడు రాజధానుల ముద్దు అనేటువంటి నినాదంతో ఇవాళ యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, కేడర్ అందరూ కూడాను ఎంతో పర్వదినమైనటువంటి విజయదశమి పర్వదిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా అడుగులకు ముందుకు వేయాలని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ దుర్గమ్మ తల్లిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఆ సందర్భంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గ ప్రజానీకానికి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుసు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరలా భావి తరాలకు అన్యాయం జరగకూడదనే ఆలోచనతోటి, ఎంతో ముందు చూపుతోటి, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే నినాదంతో పరిపాలనా వికేంద్రీకరణ పేరుతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు. దీనికి కారణం గత అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మెడ్రాస్ నుంచి కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాం, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చాం. అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకునేటప్పుడైనా కానీ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అన్యాయానికి గురి కాకూడదనే ఆలోచనతోటి, ముందు చూపుతోటి, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి ఆ రోజు నిర్ణయం తీసుకుని చాలా బాగుంది, ప్రజలు హర్షించేవారు. కానీ అమరావతి అనే రాజధాని పేరుతోటి వేల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ చిన్న రైతుల నుంచి తక్కువ ధరల కొనుగోలు చేయించుకుని వేల ఎకరాలు తదనంతరం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు విజయం సాధించి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ పెట్టిన శుభ సందర్భంగా ఆ పార్టీకి కేసీఆర్ అధ్యక్షునిగా ఎన్నిక కావాలని అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా కేటీఆర్ ఎంపికై ముఖ్యమంత్రి కావాలని కోరుతూ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని ఒక ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ కేయూసీ ప్రధాన రహదారిపై వాహనదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జై కేసీఆర్ దేశ్ కి నేత దేశ్ కి నేత కేసీఆర్ దేశ్ కి నేత देश की नेता जय केसीआर జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అత్యంత వైభవంగా దుర్గాదేవి నిమజ్జనం శోభయాత్ర నిర్వహించారు. అనంతరం వివిధ మండపాలలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలను శోభయాత్రగా తీసుకువెళ్లి మహాలక్ష్మి ఆలయం వద్ద గలవట్టి వాగులో నిమజ్జనం చేశారు. శోభయాత్ర సందర్భంగా ఒగ్గు కళాకారుల నృత్యం పలువురిని ఆకట్టుకుంది. డప్పు చప్పుళ్లు మధ్య డీజే డ్యాన్సులతో యువతి యువకులు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చెన్నకేశవ ఆలయం వద్ద పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డ్లోని సెమీ వృక్షానికి పూజలు చేశారు. వ్యవసాయ మార్కెట్లో మహిషాసుర సంహారం కన్నుల పండుగగా జరిగింది. నిర్మల్ జిల్లా ముదోల్లో ధర్మచక్ర పరివర్తన దినోత్సవం వేడుకలను బౌద్ధ ఉపాసకులు అంబేద్కర్ వాదులు ఘనంగా జరుపుకున్నారు. వివిధ వాడలకు చెందిన బౌద్ధులు, దళిత సంఘాల నాయకులు గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్ఠించారు. గాంధీ చౌక్, మజీద్ చౌక్, తహసీల్ రోడ్, బ్రాహ్మణ గల్లీ, పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ కొనసాగింది. యువకులు, చిన్నారులు సౌండ్ సిస్టంల ముందు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకుముందు బుద్ధ విహార్, అంబేద్కర్ భవనాల్లో పంచశీల జెండాను ఆవిష్కరించి పంచశీల త్రిసరణ పూజలు చేశారు. ధర్మచక్ర పరివర్తన దినోత్సవ శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రధాన వీధుల్లో తాగునీటిని అందుబాటులోకి ఉంచారు. విజయదశమి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ బోర్బండ వెంగళరావు నగర డివిజన్ పరిధిలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, విజయ్ కుమార్, సిరాజ్, విజయ్ సింహ, రమేష్, ఆనంద్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అద్దె బస్ డ్రైవర్లు కూడా ఏపీ ఆర్టీసీలో భాగమేనని బాపట్ల జిల్లా డిపిటిఓ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు డిపిటిఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణ, డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఏదైనా సమస్య వస్తే తనను నేరుగా కలవాలని ఆయన సూచించారు. అనంతరం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి, బాపట్ల, రేపల్ల ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. రెండవది, మీ ఓనర్ ఎవరైతే బస్సు మాకు పెడుతున్నాడో ఆ ఓనరు డబ్బులు ఖర్చు పెట్టి టెండర్లో పాల్గొని రకరకాల మేము పెట్టే ఆంక్షలన్నీ ఎదుర్కొని ఒక బస్సును నడుపుతున్నాడు. అతనికి మీరు సహకరించాలి. మీరు సహకరిస్తేనే బస్సు అతను డ్రైవింగ్ మా దగ్గర నడపగలడు. ఆయనకు 4 రూపాయలు మిగులుతాయి. దాంట్లోనే మీకు జీతాలు ఇస్తాడు. ఇక్కడ మీ పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆ బస్సును మీరు సొంతం అనుకోవాలి. అది ఆ ఓనర్ మీకు ఎంతన్నా డబ్బులు ఇవ్వని మొత్తానికైతే పోషిస్తున్నాడు కదా. ఈ కుటుంబాన్ని ఆ బస్సు మీదనే నువ్వు నడుపుతున్నావు. అంతేనా? మేమంతా నిమిత్త మాత్రంలో లెక్కలు వేసుకుని పేపర్ రాసుకుని కూర్చుండేవాళ్ళని, మీరంతా సక్రమంగా చేస్తున్నారు లేదు చూసేవాళ్ళమే మా పని. కానీ ప్రధానంగా డ్రైవరే ఆర్టీసీకి మూలం. ఆర్టీసీ ఉందంటే డ్రైవర్ వల్లనే ఉంది. కాబట్టి ఆ డ్రైవర్ మీద ఎక్కువ నిఘా ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలు కాదు, మేము ఎక్కువ నిఘా పెడతాం. కారణం ఏంటి? ఆ డ్రైవర్ యొక్క పర్ఫార్మెన్స్ మీదనే మొత్తం ఆధారపడింది. డ్రైవరు సక్రమంగా అన్ని చోట్ల ఆపి ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా భద్రంగా మంచిగా డ్రైవింగ్ చేస్తూ పోతే ప్రజల్లో ఆర్టీసీకి పేరు వస్తుంది. నీకు కాదు, నీకు వస్తుందా? ఆర్టీసీకి పేరు వస్తుంది. ఆర్టీసీ డ్రైవర్లు బాగా పనిచేస్తున్నారు. మంచి డ్రైవర్లు ఆర్టీసీ బస్సులు కూర్చుంటే ప్రశాంతంగా ఇల్లు చేరుకోవచ్చు అనేది ఏర్పాటు. అలాగే సేఫ్టీ డ్రైవ్. అందువల్ల కార్పొరేషన్ ఏం పాలసీ పెట్టుకున్నదంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితేనే, ఆల్కహాల్, మద్యం సేవించి వెహికల్ నడపడం అయితేనే చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. దాని మీద ఎటువంటి ఎక్స్క్యూజులు ఉండవు, క్షమించడాలు ఏమి ఉండవు, ఆ అధికారాలు కూడా మా దగ్గర ఉండవు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎక్కడైతే కొంచెం డ్రైవర్లకు ప్లస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస పార్టీని బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించిన సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ సీనియర్ నాయకుడు నాయినేని చంద్రకాంతరావు, డివిజన్ ఉపాధ్యక్షుడు అల్లా మహేష్, వార్డు మెంబర్ రావు కార్తిక్ రావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరి ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే చాలా అతి చిన్న వయసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయింది. మరి మిగిలిన రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందింది. మరి ఇప్పుడున్నటువంటి దేశ పరిస్థితి కనుక చూస్తూ ఉంటే ఓన్లీ బీజేపీ పార్టీ ఒంటెత్తు పోకడైతే పోతూ ఉంది. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది రోజు రోజు కూడా చర్చలు పడిపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి దేశంకి నాయకత్వం అందించే వాళ్ళు ఎవరు కూడా మరి ముందడికి రాకపోగా మరి భారతదేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపట్టే పరిస్థితిలో ఉంది. మరి ఇలా అయితే దేశం చాలా కష్ట పరిస్థితిలో ఉందని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ నిర్ణయించుకొని ఈరోజు ఏదైతే తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన చేస్తున్నారు. కావున మరి భారతదేశం కూడా చాలా కష్ట పరిస్థితిలో ఉంది. వేరే దేశాల కంటే కూడా భారతదేశం చాలా వెనుకబడిపోతూ ఉందని చెప్పి కూడా గ్రహించి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణకే సంబంధం కాకుండా మరి ఆ పేరు కూడా చేంజ్ చేసి భారతదేశ ప్రజలందరికీ కూడా నాయకత్వం వహించి భారతదేశ ప్రజలందరూ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో దాన్ని మోడల్గా తీసుకొని భారతదేశం మొత్తం కూడా మరి చేయాల ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీగా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎంబడుండి ఎలా అయితే తెలంగాణ సాధించుకున్నామో ఈరోజు కూడా మరి కేసీఆర్ గారు ఎంబడుండి భారతదేశం కూడా భారత్ కూడా భారతదేశం మొత్తం కూడా డెవలప్ అవ్వాల ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన ఎంబడుండి కంపల్సరీ ఆయనకు మద్దతు పలకాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. మరి ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే బీజేపీ చెప్తూ ఉంటారో మేము 19 రాష్ట్రాలు 20 రాష్ట్రాల్లో మేము తెలంగాణ రాష్ట్రాల్లో మేము పరిపాలిస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఒకటే దానికి టీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పి అంటూ ఉన్నాం. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మేము ఒకటే రాష్ట్రానికి. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ కేసీఆర్ గారు మన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించడం జరిగింది. దీనికి మేము అందరం కూడా మహిళల తరఫున అందరం కూడా సపోర్ట్ తెలుపుతున్నాము. ఇంకా ముందు కూడా ఇప్పటికే ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని నాడు తెలంగాణ రాష్ట్రం సాధించాలన్నప్పుడు తను ఒక్కడే ఉంది. మనం అందరం తనని ఎలాగైతే సపోర్ట్ చేసామో ఇవాళ కూడా మన తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ముందు నిలబడి దేశాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్ఫూర్తి ఎలాగైతే అప్పుడు రాష్ట్రం సాధించడానికి మనం ఉపయోగించామో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మనం అది అందిస్తూ వారిని సపోర్ట్ చేస్తూ వారు ముందు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. ఇప్పుడు మన రాష్ట్ర సాధనకు ఎన్ని ఛాలెంజెస్ అయితే ఎదుర్కొన్నారో ఇప్పుడు దేశ డెవలప్మెంట్ కోసం అంతకంటే ఎక్కువగా ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. ఆ ఛాలెంజెస్లో వారికి మనం స్ఫూర్తిగా నిలబడుతూ సపోర్ట్ చేస్తూ అందరం వారికి ధైర్యంగా అండగా నిలబడాలని కోరుతున్నాం. ప్రజల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి జగన్ సచివాలయం వ్యవస్థ ప్రవేశపెట్టారని గ్రామస్తులు సచివాలయానికి వచ్చినప్పుడు సిబ్బంది స్నేహపూర్వకంగా సమాధానాలు చెప్పాలని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు సూచించారు. నల్లమోతువారిపాలెంలో జరిగిన గ్రామ సభలో ఎంపీపీ యారం వనజ, ఎంపీడీఓ ఎలీషా బాబు, సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది సమయానుకూలంగా కార్యాలయానికి వచ్చి ప్రజలకు కూడా అర్థమయ్యేలా వివరించాలని అన్నారు. సమావేశంలో వైసీపీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కుంట రత్నబాబు, సెక్రటరీ సువర్చల తదితరులు పాల్గొన్నారు. వారి డ్యూటీలు రొటీన్ గా వారు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మన గ్రామాల సమస్యలు అలాగే ఉండిపోతాయి. అందుకని ఎవరికి తెలిసిన సమస్య వారు వచ్చి ఒక అరగంట టైం తీసుకొని గ్రామ సభల్లో తెలియజేస్తే మన గ్రామం యొక్క వికాసానికి తోడ్పడిన వారు అవుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన గ్రామానికి మరి పరిపాలనా సౌలభ్యం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయాన్ని ఇవ్వడం జరిగింది. మరి అందులో ఒక 10 మంది ఎంప్లాయీస్, ఒక 10 మంది వాలంటీర్లు. గతంలో చూస్తే మండలాల చుట్టూ, తహసీళ్ల చుట్టూ, జిల్లాల చుట్టూ మరి గుంటూరు దాకా వెళ్ళి కూడా మరి సమస్యల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు అది లేకుండా మన గ్రామంలో సమస్యలు వచ్చి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏం తిప్పలు పడతారో మనకు అనవసరం. సమస్య మన గ్రామంలో పరిష్కారం అయ్యే విధంగా మన గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయటం మనందరం గమనించున్నాము. అయితే కొంతమంది సచివాలయ సిబ్బంది మాత్రం మిమ్మల్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ చేసింది మా గ్రామంలోని ప్రజలకు సేవ చేయడానికి, కానీ
అందరు కాదు, కొంతమంది మాత్రం సమాధానం సరిగా చెప్పట్లేదు. గ్రామస్తులు వస్తే ఇసుక్కోవడం కూడా జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. పేర్లు అయితే ఇప్పుడు చెప్పను. ప్రస్తుతం ఎందుకు చెప్తున్నానంటే ఆ తీరు మార్చుకోండి. మా గ్రామస్తులు వచ్చిన వారిని గౌరవించాల్సిందే, మీరు వారికి సేవ చేయాల్సిందే. అందుకోసమే మిమ్మల్ని ఇక్కడ అపాయింట్మెంట్ చేశారు. వచ్చి ఊరికే కూర్చొని వెళ్ళిపోతామంటే అది కుదరదు, అది కరెక్ట్ పద్ధతి కూడా కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, గౌరవ కలెక్టర్ గారు మరి పైన స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని. మన సచివాలయంలో కొంతమంది డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయట్లేదు. మీరు గ్రామస్తుల సచివాలయ సిబ్బంది మాకే తెలియట్లేదు. ఇంకొకటి, ఆఫీస్ పనిదినాల్లో కూడా మరి రోడ్ల మీద కనపడుతున్నారు మన సచివాలయ సిబ్బంది. తీరు మార్చుకోండి. ఖచ్చితంగా ఇంతవరకు మేము కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఇక ముందు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. ఎక్కడ కనపడితే అక్కడే ఆపుతాం. దానికి బయటకు వచ్చిన రీజన్ ఇక్కడ రిజిస్టర్లో ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ ఖచ్చితంగా రిజిస్టర్లో ఎంటర్ చేసే బయటికి వెళ్ళాలా. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, సచివాలయ సిబ్బంది బయట కనపడితే నేనైతే క్వశ్చన్ చేస్తాను. వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటాను, నువ్వు అక్కడ చెప్పిన పని ఇక్కడ ఎంటర్ చేసావా లేదా. దయచేసి గమనించండి. మళ్ళీ నేను ఆపిన తర్వాత మీరు బాధపడద్దు. ఇంకోటి, ఇందాక నిధుల గురించి ఒక మాట వచ్చింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి వెంటనే కరోనా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ కరోనా కాలంలో 2-2.5 సంవత్సరాలు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. ఇంట్లో 5 ఉంటే 5 కూడా మాస్కులు పెట్టుకొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ కరోనా మహమ్మారి నుండి ప్రజలని రక్షించడం కోసం, మరి వారికి సౌలభ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కొంచెం ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాల కన్నా సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టిన మాట వాస్తవం. అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితే మన గ్రామంలో నిరాటంకంగా జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు వెళ్ళాలి అని చెప్పి, అదేవిధంగా మన గ్రామంలో అయితే అన్ని రాజకీయ పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగానే సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అభివృద్ధి పథకాలకు వచ్చేసరికి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి, ప్రతి సచివాలయానికి 20 లక్షలు మంజూరు చేశారు. మన గ్రామానికి గడప గడప ప్రోగ్రాం అవ్వగానే వెంటనే ఎమ్మెల్యే గారి నిధులు మరి అభివృద్ధి కోసం మన గ్రామాలు వెచ్చిస్తారు. తప్పనిసరిగా వాటికి కూడా మన గ్రామంలోనే ఒక కార్యాచరణ రూపొందించుకుందాం. ఆ 20 లక్షలతో పాటు కొంత మండలం నిధులు, మరి కొన్ని జిల్లా పరిషత్ నిధులు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ 3 నిధులతో, ఎమ్మెల్యే గారి నిధులు, జిల్లా పరిషత్ నిధులు, మండల పరిషత్ నిధులతో ఖచ్చితంగా మన గ్రామంలో మంచి అభివృద్ధి పనులు చేసుకుందాం. దానికి పంచాయతీ సిబ్బందిని కూడా, అదే అంటే సర్పంచ్ గారిని, సెక్రటరీ గారిని, సచివాలయ సిబ్బందిని కూడా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో మరి తెలియజేస్తే దానికి అనుకూలంగా చక్కగా కూర్చొని చర్చించుకొని, ఇక్కడ ఈ రోడ్డు బాగుంటుంది, ఇక్కడ ఈ ప్రారీ కూడా బాగుంటుంది, ఈ స్కూల్కి ఇది చేసుకుందాం, ఈ శ్మశానికి ఇది చేసుకుందాం అని మీరు తీర్మానం చెప్తే కూర్చొని చర్చించుకొని నిధులు ఖర్చు చేసుకుందాం, చక్కగా అభివృద్ధి చేసుకుందాం. మరి ఈ రోజున మన గ్రామానికి గ్రామ సభకు ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, ఎండిఓ గారికి స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో అభివృద్ధి కోసం అందరం తోడ్పడదాం. గ్రామ అభివృద్ధి కొరకు ఎంత దూరమైనా వెళదాం, అందరం సహకరిద్దాం, అందులో సమస్య లేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల పరిధిలోని కొత్తగూడలో సేవాలాల్ దుర్గాదేవి పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుల్లో ఒకరైన బానోత్ జయవంతరావు, కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ జయవంతరావు, జాదవ్ రవికుమార్ నాయక్, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా గ్రామ ప్రజలందరూ వచ్చి మేళ తాళాలతో, భోగ భాగ్యాలతో వచ్చారు.
అందరికీ ధన్యవాదాలు. గ్రామంలో భోగ్ మహండార్ చేయడం జరిగింది. దుర్గామాతకు మరియు సేవాలాల్ మహారాజ్ గారికి మరియు సంత్ రామారావు మహారాజ్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో కాల్వ దుర్గామాతకు 9 రోజులు పూజలు నిర్వహించి డీజే కోలాటంతో చిన్న పెద్ద తేడా లేకుండా శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొని నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ గంగాధర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భరద్వాజ్, టీఆర్ఎస్ నాయకుడు మహేష్, యూత్ సభ్యుడు బన్నీ, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3 రాజధానులకు మద్దతుగా రేపల్లిలో ఎంపీ మోపిదేవి పూజలు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆశాభావం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆకాంక్ష. మెట్పల్లిలో అత్యంత వైభవంగా జరిగిన దుర్గాదేవి విగ్రహాల శోభయాత్ర. ఆకట్టుకున్న ఒగ్గు కళాకారుల నృత్యం, భారీగా హాజరైన జనం. ముదోల్లో ఘనంగా ధర్మచక్ర పరివర్తన దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న యువకులు, చిన్నారుల నృత్యాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.